ఎప్పుడు స్టార్ట్ అయింది యాక్చువల్లీ? టైం తెలియలేదు సార్, కరోనా బ్యాచ్. అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ దాకా ప్రెషర్ లేదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా ఏం ప్రెషర్ లేదు సార్. బ్యాక్ డ్రాప్ అనుకోవచ్చు, ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. కొంచెం కష్టపడితే అడ్వాన్స్ వెళ్ళిపోతాం. అదేంటి స్వామి నువ్వేమో అంత సింపుల్గా చెప్పేస్తున్నావు? నీకు రాదు, ఒకటి 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 అని వేసి వాళ్ళు వేసి అలా చేశారు. అంటే ఇప్పుడు నువ్వు మ్యాథ్స్ సార్ని తిట్టుకుంటున్నావా? వీడేంటారు నాకు చెప్పేది అన్నట్టు. నిన్ను నువ్వు ఎక్కడ చూసుకుందాం అనుకుంటున్నావు? గో విత్ ద ఫ్లో. ఆ టైంకి ఏదనిపిస్తే చేసేది. వెల్కమ్ బ్యాక్. పాడ్కాస్ట్ సిరీస్లో భాగంగా నేను మీకు ముందే మాట ఇచ్చాను, ఎడ్యుకేషనలిస్ట్ని, టీచర్స్ని, పేరెంట్స్ని, స్టూడెంట్స్ని. ఎందుకు సార్ స్టూడెంట్స్ అంటే 200% అదే స్టూడెంట్ ఒక స్టెప్ దాటి ముందుకెళ్ళుంటాడు. ఆ స్టెప్పే నెక్స్ట్ జనరేషన్కి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పి ఆ స్టూడెంట్స్ని ఇంటర్వ్యూ చేయడానికి ఒక పాడ్కాస్ట్ సిరీస్ స్టార్ట్ చేశాను. అందులో భాగంగా ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు రిత్విక్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఐఐటి భువనేశ్వర్ చేశాడు. అలా అని చెప్పి ఎల్కేజీ నుంచి అతను ఐఐటి కోసం ఏం పోరాడలేదు. కానీ ఎంత బాగుందంటే చాలా ఇన్స్పైరింగ్గా, చాలా లవ్లీగా ఉంది. అది ఎలా టర్నింగ్ పాయింట్ అయిందో ఈరోజు మనం తెలుసుకుందాం. హాయ్ రిత్విక్. హాయ్ సార్. వెల్కమ్ మ్యాన్. సో హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి వచ్చావు? అంతే సార్. ఎన్ని రోజులు హాలిడేస్ మామూలుగా ఐఐటి భువనేశ్వర్? సో November 29 నుంచి స్టార్ట్ సార్ వింటర్ వెకేషన్. ఓకే. 2nd మళ్ళీ రిజిస్ట్రేషన్ ఉంది. ఎప్పుడు స్టార్ట్ అయింది యాక్చువల్గా ఇయర్, అకాడమిక్ ఇయర్? ఆగస్ట్లో. ఆగస్ట్. ఎలా ఉంది ఆగస్ట్ నుంచి? టైం తెలియలేదు సార్. టైం తెలియలేదా? అంటే మామూలుగా మన దగ్గర ఇంటర్మీడియట్లో జాయిన్ చేస్తే ఎప్పుడెప్పుడు స్కూల్కి హాలిడేస్ ఇస్తారు, ఎప్పుడెప్పుడు కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిపోదాం అనిపిస్తూ ఉంటుంది కదా, అక్కడ ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు ఏంటంటే అక్కడ ఏదో ఒక వర్క్ ఉంటుంది సార్. అసైన్మెంట్స్ కానీ, లేకపోతే ఏదైనా సొసైటీ వర్క్స్ కానీ, ఫెస్ట్కి సంబంధించి కానీ ఏదో ఒకటి వర్క్ ఉంటుంది. ఇంటి దగ్గరికి వచ్చినాక ఒకటేసారి ఐడియల్ అయిపోతాం. సో అక్కడే బాగుంటుంది అనిపిస్తుంది ఇంటి దగ్గర. ఇంట్లో బోర్ కొడుతుంది అనమాట. అంతే సార్. వెరీ గుడ్, సో హ్యాపీ. అంటే చాలా మంది ఎప్పుడెప్పుడు కాలేజ్ డుమ్మా కొడతాడు, నువ్వేమో కాలేజ్లో ఉంటే బాగుంది, ఇంటికి వస్తే బోర్ కొడుతుంది అంటున్నావు. అంటే ఎట్లా అంటే కాలేజీలో ఉన్నంతసేపు ఇంటికి వెళ్దాం అనిపిస్తుంది, ఇంటి దగ్గర ఉన్నంతసేపు కాలేజ్ ఉంటే బాగుంటుంది. సరేగా నేను బాగా డిసిప్లైన్డ్, బాగా స్టడీ అంటే కంప్లీట్గా చిన్నప్పటి నుంచి ఉదయం లేచిన దగ్గర నుంచి పుస్తకం, రాత్రి పడుకునేదాకా పుస్తకం, అలాంటి స్టూడెంట్ కేటగిరీ ఏంటి కొంపది? అలానే ఏం లేదు సార్. అంటే ఎప్పుడు రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా చదువుకొని, మనకి ఎంత వస్తే అంతవరకు చదువుకొని, నిద్ర వచ్చిందంటే మన ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది సార్. వెరీ గుడ్. 10th క్లాస్ స్టేట్ టాపరా? అలానే ఏం లేదు సార్. అయితే 10th క్లాస్ కరోనా బ్యాచ్. కరోనా బ్యాచ్ అయ్యుండి ఐఐటీలో సీట్ ఎలా వచ్చింది? అంతే సార్. ఒకసారి నీ జర్నీ చెప్తావా? సో అంటే 10th స్టేట్ బోర్డ్ సార్, కరోనా బ్యాచ్. క్లాస్ వర్క్స్ తీసుకొని 10 వాళ్ళు వేసేసారు. ఇంకా వాళ్ళు ఇచ్చారు, నేను రాసి తెచ్చుకోవడం కంటే వాళ్ళు ఇచ్చారన్నాం బెస్ట్. ఇంటర్ వచ్చేసి ఫస్ట్ ఇయర్లో సగం మొత్తం ఆన్లైన్ అయిపోయింది. అప్పుడు కూడా ఏమి విన్నింది లేదు, మనం ఇంకా గేమ్స్ ఆడుకోవడం అవే అయిపోయినాయి. సో ఏంటంటే అక్కడికి వెళ్ళినాక స్టార్ట్ అయింది. ఇంకా అప్పటి వరకు ప్రెషర్ కూడా ఏం లేదు సార్. అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ దాకా ప్రెషర్ లేదు? ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా ఏం ప్రెషర్ లేదు సార్. సో ఇప్పుడు ఉన్న వాళ్ళకి కూడా అంతే సార్. ఇంకా నెక్స్ట్ మంత్ జేఈ మెయిన్స్ ఉన్నంత వరకు ప్రెషర్ ఉండదు. ఇంకా జేఈ మెయిన్స్ వస్తుండగానే ఫుల్ ప్రెషర్ వస్తుంది, మనకేం రాదు, అలా అలా ఒక పాయింట్లోకి వెళ్ళిపోతారు. ఓకే. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సార్ చాలా మంది అలా. నీకు అసలు ఐఐటి ఎక్కడ, అంటే ఐఐటి అసలు నీ మైండ్లోకి ఎప్పుడు వచ్చింది? ఇంటర్లో తెలుసు ఐఐటి అంటే ఏం తెలుసు, చదువుకునేది, కోర్స్ కట్టింది ఐఐటి. నేనేంటంటే హోమ్ సిక్ సార్ బేసికల్. హోమ్ సిక్ అయితే వారానికి ఏదో ఒకటి చెప్పేసి ఇంటికి వెళ్ళిపోవడం ఏదో చేసేది. సో ఎంసెట్ కాలేజ్ మనకి హోమ్ సిక్, ఇంటి దగ్గర ప్రశాంతంగా పేరెంట్స్ తోటి ఉండొచ్చు అనుకొని ఎంసెట్ కాలేజ్ ఎంసెట్కి చదువుకొని ఎంసెట్ మంచి ర్యాంక్ తెచ్చుకుంటే 10,000 బిల్ వస్తే గవర్నమెంట్ ఫ్రీ సార్ ఇప్పుడు ఎంసెట్. సో 10,000 బిలో ర్యాంక్ వచ్చేసి సరిపోతుంది అన్నట్టు చదువుకున్నా. సెకండ్ ఇయర్ మెయిన్స్ ఫస్ట్ ఫేజ్ రాసినాక కొంచెం బెటర్ పర్సెంటేజ్ వచ్చింది, 70s వచ్చింది. సో అప్పుడు మా మ్యాథ్స్ సార్ ఉండి, ఇట్లా కాదురా, ఇంకా కొంచెం బాగా చదువుకున్నామంటే అడ్వాన్స్లో సీట్ వస్తుంది, కొంచెం బాగా చదువుకో. అంటే నిన్న ఐఐటికి చెప్పింది మీ మ్యాథ్స్ టీచరా? మ్యాథ్స్ సార్. అంటే అప్పటిదాకా నీ టార్గెట్ అయితే మాత్రం ఎంసెట్ వస్తే లోకల్లో హ్యాపీగా ప్రశాంతంగా ఉండొచ్చు. ఇంకా ఎంసెట్ రాకపోతే బయట ఏదైనా యూనివర్సిటీస్ కూడా అప్లై చేస్తాను సార్. కాలేజ్కి వచ్చే వాళ్ళు వచ్చిన ప్రతి కాలేజ్కి అప్లై చేసాను నేను. అంటే ఇప్పుడు నువ్వు మ్యాథ్స్ సార్ని తిట్టుకుంటున్నావా, లేకుంటే చెప్పాలంటే మంచి సార్ ఆయన చాలా మంచి సార్. అంటే ఆయన నిన్ను ఆ రోజు ఫోర్స్ చేయడం ఇది నీకు పాజిటివా నెగిటివా? ఇప్పుడు మంచిదే అయింది కదా సార్ ఆయన ఫోర్స్ చేయడం. అప్పుడు తిట్టుకున్నాను, వీడేంటారు నాకు చెప్పేది అన్నట్టు. ఇప్పుడు బాగానే అయింది. అంటే ఆ రోజు ఆ టీచర్ మాట వినబట్టి ఈరోజు ఐఐటి భువనేశ్వర్ అని ఒక నెక్స్ట్ లెవెల్లో అక్కడికి వెళ్ళి లైఫ్ని స్టార్ట్ చేసి యూఆర్ గోయింగ్ ఇన్ ఎ డిఫరెంట్ ప్యాటర్న్. ఒకవేళ నీకు తెలిసి ఆ రోజు మాట వినకుండా ఉంటే ఏమై ఉండేది? ఏముండేది సార్, ఇప్పుడు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. నేను ఎవరో మీరెవరో, మీరు ఏదో వీడియోలు చేసుకుంటూ ఉంటారు. నేను ఇప్పుడు ఈరోజు అయితే వాళ్ళకి కాలేజ్ ఉంది ఎంసెట్ వాళ్ళకి. సో నేను వెళ్ళి కాలేజ్లో ఉండేవాడిని.
ఏదో కాలేజీలో. నువ్వు నాకు తెలిసి ఎంసెట్ ఇక్కడ లోకల్ కాలేజ్ వెళ్ళలేదు ఇప్పుడు దాకా అనుకుందాం. సార్. మీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఐఐటి కాలేజ్కి ఇక్కడికి నువ్వు ఎలా డిఫరెన్షియేట్ చేయగలుగుతావు? అంటే దానికంటే ఇక్కడ ఎంజాయ్మెంట్ ఎక్కువ, స్టడీ కూడా ఫాస్ట్గా అయిపోతుంది, పట్టించుకునే వాళ్ళు ఉండరు మనల్ని. సో అదొక బ్యాక్ డ్రాప్ అనుకోవచ్చు, ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. సో మనం ఏంటంటే మనకు నచ్చినట్టు ఉండొచ్చు ఇక్కడ. పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకపోతే ఫీవర్స్ అవన్నీ ఇంకా డిసీజ్ అవి కామన్, ఇంకా అవి ఏం చేయలేము. ఎంసెట్ కాలేజ్ ఒక వేరే వరల్డ్, ఐఐటీస్ వేరే వరల్డ్ ఉన్నట్టు ఉంటుంది. ఏది నీకు తెలిసి మా వాళ్ళందరికీ నువ్వు రికమెండ్ చేసేది ఏంటి? అంటే అర్థం కాదు. లోకల్ కాలేజ్ అంటే లోకల్లో వెళ్ళి జనరల్గా చేసేయడం బెస్ట్ అంటావా, కొద్దిగా కష్టపడి ఇలాంటి వేటిలోకి వెళ్ళి ఎక్స్పోజర్ తెచ్చుకోవడం బెస్ట్ అంటావా? అంటే కొంచెం కొంచెం అది ఎంసెట్ అనేది చాలా చదవాలి. ఇప్పుడు మెయిన్స్ అన్న ఎంసెట్ అన్న రెండు ఒకటే. సో ఏంటంటే కొంచెం కష్టపడితే అడ్వాన్స్ వెళ్ళిపోతాం. అది పెద్దగా ఏముండదు సార్. అదేంటి స్వామి నువ్వేమో అంత సింపుల్గా చెప్పేస్తున్నావు? మా దగ్గరేమో అసలు చిన్నప్పటి నుంచి ఐఐటి నువ్వు చదవాలంటే చిన్నప్పటి నుంచి తల కిందలుగా తపస్సు చేసిన సీట్ రాదని చెప్పి మాకు చెప్తారు. నువ్వేమో ఇంత సింపుల్గా అది రాదు, ఒకటి 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 అని వేసి వాళ్ళు వేసి అలా చేశారు. అలా ఏముండదు సార్. మన ఇంటర్లోకి వచ్చినాకనే నాకు పూర్తిగా ఐఐటి అంటే ఎలా చదవాలి ఏందని తెలిసింది. అప్పుడు కూడా మనం చిల్ అవుతూనే ఉన్నాం అప్పటిదాకా. అలా వెరీ గుడ్. సో అలా ఐఐటి ఇప్పుడు ఏ బ్రాంచ్ తీసుకున్నావు అక్కడ? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఈసీ సార్. ఎందుకు ఈసీ? అన్ని బ్రాంచ్ అందరు సిఎస్సికి ఎక్కబడుతుంది, నువ్వు ఎందుకు ఈసీ తీసుకున్నావు మళ్ళీ? అంటే నేనేంటంటే నాకు ఎలక్ట్రానిక్స్ అంటే ఇష్టం సార్ కొంచెం. సో ఏంటంటే ఇప్పుడు మన రిమోట్ ఉంది అనుకోండి, సపోజ్ ఈ మైకే ఉంది, ఇది ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి నాకేం తెలీదా, ఇప్పేవాడిని. చిన్నగా ఉన్నప్పుడు అన్ని ఇప్పేసి ఏం లోపల తెలుసుకున్నావు. నువ్వు కూడా మా జాతేన అనమాట. స్క్రూ డ్రైవర్ ఏది కనపడినా ఏ వస్తువు ఫస్ట్ ఇప్పి మాట్లాడేసి అంతా చూసేవాడిని. సో అలా 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 ఈసీ. సో మనం తీసుకుంటే మనకు కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్, కొంచెం గెయిన్ అవ్వచ్చు అన్నట్టు తీసుకున్నా సార్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అక్కడ ఈసీ అంటే మామూలుగా ఐఐటీలో నార్మల్గా ఫస్ట్ బేసిక్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అలా నేర్పిస్తూ అలా ఉందా? ఎలక్ట్రానిక్స్ స్టార్ట్ చేశారు ఎలాగా? అంటే ఐఐటీస్లో ఏంటంటే ఫస్ట్ ఇయర్ అందరికి ఒకటి సార్. మాతోటి ఇప్పుడు నేనున్న క్లాస్లో మెకానికల్ వాళ్ళు ఉంటారు, ఎలక్ట్రికల్ వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు సార్. ఇప్పుడు సిఎస్సి వాళ్ళతో అయితే మెటలర్జీ వాళ్ళు ఉంటారు, సివిల్, అందరికి ఒకటే సిలబస్ సార్, అందరికి ఒకటే సబ్జెక్ట్ ఫస్ట్ ఇయర్ మొత్తం. సెకండ్ ఇయర్ నుంచి సెక్షన్స్ లాగా వెళ్ళిపోతారు అలా. సో నువ్వు నెక్స్ట్ నువ్వు ఎక్కడ చూసుకుందాం అనుకుంటున్నావు రిత్విక్? మేబీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్. పర్టికులర్గా అలానే ఏం లేదు సార్, గో విత్ ద ఫ్లో. ఆ టైంకి ఏదనిపిస్తే చేసేయటమే. సో నేనేంటంటే చిన్న ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్, సో మా ఫ్రెండ్ నేను కార్స్ అని అవన్నీ బాగా ఇంట్రెస్టెడ్. సో ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రికల్ కార్స్ వచ్చేస్తున్నాయి. దాంతో ఇప్పుడు టొయోటా వాడు కొత్తగా హైడ్రోజన్ తోటో హీలియం తోటో రన్ అయ్యి వచ్చింది. సో అలానే ఏదైనా మనం కూడా కొత్త తయారు చేస్తే బాగుంటుంది కదా అన్నట్టు నా ఒపీనియన్ సార్. వెరీ గుడ్. అలా. సో నెక్స్ట్ 4 years నీ థాట్ ప్రాసెస్ కానీ నీ ప్లాన్ అది అయ్యి ఉండొచ్చు. అలా సార్, అంతే. వెరీ గుడ్ రిత్విక్, రియల్లీ ఫెంటాస్టిక్. సో ఇది జస్ట్ మళ్ళీ చెప్తున్నాను, ఒక నార్మల్ చదువుని ఏదో విపరీతంగా టెన్షన్ లాగా తీసుకొని, స్ట్రెస్ లాగా తీసుకొని, ఆ ప్రెషర్తో చదవకుండా జస్ట్ నార్మల్గానే చదువుతూ, ఒక హ్యాంగ్ అవుట్ అవుతూ, ఒక రిలాక్స్ అవుతూ, చిల్ అవుతూ అలా చేసుకుంటూ ఇంటర్ సెకండ్ ఇయర్లో ఒక మ్యాథ్స్ టీచర్ మాట విని, ఎందుకంటే మన పొటెన్షియల్ తెలిసింది టీచర్స్కి మాత్రమే. ఆ టీచర్ చెప్తే ఆ రోజు రియలైజ్ అయ్యి ఈరోజు ఐఐటి భువనేశ్వర్లో మిగతా వాళ్ళందరూ నార్మల్గా ఎక్కడొక్కడ వెళ్ళిపోదాం అనుకుంటుంటే ఇతను మాత్రం ఐఐటి భువనేశ్వర్కి వెళ్ళి ఈరోజు అక్కడ చదువుతూ నెక్స్ట్ ఫ్యూచర్ని ప్లాన్ చేసుకున్న వ్యక్తి ఈరోజు మనం ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ రిత్విక్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ యాజ్ వెల్. థ్యాంక్ యూ.